హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు పేదవాడి బెంకం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదలకు సంతోషమే కాని ఒక్కొక్కప్పుడు అది ప్రాణాపాయం కూడా కలిగిస్తుంది. అందుకు నిదర్శనంగా నీకు కింసుకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మణిపుర రాజ్యంలో కింసుకుడు అనే అతి పేదవాడు ఒకడు ఉండేవాడు. వాడికి ఇల్లు వాకిలి లేదు, బంధుమిత్రులు లేరు, ఆస్తిపాస్తులు లేవు. అలాంటి వారు శరీర శ్రమ చేసో బెచ్చం ఎత్తుకుని జీవిస్తారు. కానీ కింసుకుడు ఈ రెండు పనులు చేసేవాడు కాడు. ఎవరైనా గృహస్థులు పిలిచి పెడితే పెట్టినది తినేవాడు, లేకపోతే చెరువులో నీళ్లు తాగి ఏ చెట్టు కిందనో పడుకుని నిద్రపోయేవాడు. వాడి సంగతి త్వరలోనే నగరమంతా తెలిసిపోయింది. వాడి బెంకం గురించి అందరూ చెప్పుకునేవారు. గతిలేని వాడికి ఎంత బెంకమా అని కొందరు ఆగ్రహించేవారు. మెత్తని మనసు కలవారు వాడికి తిండి పెట్టేవారు. కింసుకుడు వీధుల వెంట తిరిగి దయగలవాళ్ళు కనికరించి పెట్టినప్పుడు తినేవాడు. లేనినాడు పస్తుండేవాడే గాని దేహి అని ఎవరినీ యాచించేవాడు కాడు. కింసుకుడి విషయం మణిపుర రాజుకు కూడా తెలియవచ్చింది. చాలాసార్లు కింసుకుడు రాజభవనం పక్కగా వెళ్ళేటప్పుడు రాజుకు సేవకులు వాణ్ణి చూపించి, వాడే బెంకం గల బిచ్చగాడు కింసుకుడు అని చెప్పారు. అవకాశం దొరికితే వాణ్ణి పరీక్షించాలి అని రాజు అనుకుంటూ ఉండేవాడు. ఒకనాడు రాజు సాయంకాలం వేళ రాజభవనం పై అంతస్తు మీద చల్లగాలికి తిరుగుతూ ఉండగా పక్కనే ఉన్న ఉద్యానంలో ఒక రాతి తిన్నె మీద పడుకుని ఉన్న కింసుకుడు కనిపించాడు. వాడు పడుకుని ఉన్న తీరు చూస్తే వాడు 2-3 రోజులుగా తిండి లేనివాడిగా కనపడ్డాడు. వాడి ముఖంలో జీవకళ ఏమాత్రమూ కనిపించలేదు. రాజు ఒక పరిచారకుని పిలిచి, తోటలో పడుకుని ఉన్న ఆ పేదవాడికి ఇంత భోజనము పాలు తీసుకుని పోయి ఇయ్యి అని ఆజ్ఞాపించాడు. పరిచారకుడు ఒక పళ్ళెంలో భోజనము, ఒక లోటాలో చిక్కని పాలు పట్టుకుని తోటలోకి వెళ్ళి కింసుకుడి వద్దకు నిలబడి, వీటిని ఆరగించు అన్నాడు. ఆకలితో ఉన్న కింసుకుడికి వాటిని చూడగానే ప్రాణం లేచి వచ్చింది. అయినా వాడు వెంటనే వాటిని స్వీకరించక, ఈ భోజనం ఎవరు పంపారు అని పరిచారకుణ్ణి అడిగాడు. రాజుగారు పంపారు అని పరిచారకుడు రాజభవనం పైభాగానికేసి చెయ్యి చాచి చూపాడు. కింసకుడు తల ఎత్తి చూశాడు, కానీ వాడికి భవనం మీద మనుషులెవరూ కనిపించలేదు. వాడు పళ్ళెంలోని భోజనం గబగబా తిని పాలు తాగి, రాజుగారికి నా కృతజ్ఞతలు చెప్పు అన్నాడు. పరిచారకుడు వెళ్ళిపోతూ, నువ్వు ఆకలితో బాధపడనవసరం లేదు. రాజుగారికి నీపై దయ కలిగింది. ఆకలి అయినప్పుడల్లా నువ్వు రాజభవనానికి వచ్చి సుఖంగా భోజనం చేసి వెళ్ళిపోతూ ఉండవచ్చని అన్నాడు. రాజుగారి పరిచారకుడు తనను ఒక బిచ్చగాడి కింద జమ కట్టినందుకు కింసుకుడు ముఖం చిట్లించుకొని జవాబు చెప్పలేదు. కానీ రాజుగారికి తన పైన అనుగ్రహం కలిగినందుకు వాడికి గర్వంగానే ఉన్నది. ఇంతవరకు తనకు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళందరూ చాలా సాధారణ వ్యక్తులు. ఇవాళ తను రాజుగారి ఆతిథ్యం సంపాదించాడు. ఇది జరిగిన మరనాడు కింసుకుడు నగరం అంతా పిచ్చికుక్కలాగా తిరిగాడు. వాడికి ఆ రోజు ఎవరో పిలిచి భోజనం పెట్టలేదు. ఆ రోజల్లా పస్తుండి మూడో రోజు సాయంకాలం దాకా తిరిగినా కింసుకుడికి తిండి దొరకలేదు. ఆ సాయంకాలం వాడు మళ్ళీ రాజభవనం పక్కన ఉన్న తోటలోకి వెళ్ళి అదే తిన్నె మీద పడుకున్నాడు. ఆ రోజు రాజుగారి పరిచారకుడు పళ్ళెంలో మంచి మాంసం కూరలు, పళ్ళు, పాయసం తెచ్చి కింసుకుడు ముందు పెట్టి, నీకిక్కడ మంచి భోజనం దొరుకుతుందని చెప్పాను కదా, నువ్వు 2 రోజులుగా ఎందుకు రాలేదని అన్నాడు. నాకీ తోటలో పడుకుంటే బాగుంటుంది. నేను తిండి కోసం ఇక్కడికి వస్తున్నానని రాజుగారు అనుకుని పోతారేమోనని భయంతో ఇక్కడికి రాకుండా ఉంటున్నానని అన్నాడు కింసుకుడు. వాడు పరిచారకుడు తెచ్చిన భోజనమంతా ఆవురుమని తినేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. తరువాత వారం రోజుల పాటు కింసకుడు తోటకేసి రాలేదు. వారం గడిచాక వాణ్ణి చూసి రాజు ఆశ్చర్యపోయాడు. వాడు తోటలోకి నడిచి వస్తుంటే శవం నడుస్తున్నట్టుగా ఉంది. రాజు తన పరిచారకుణ్ణి పిలిచి కింసకుడికి తాను తినే భోజనం లాంటిదే పంపాడు. భోజన పళ్ళెం అంత దూరాన ఉండగానే కింసకుడికి గుప్పున దాని వాసన తగిలింది. పళ్ళెం మీద ఆకు తీసి చూస్తే అందులో అన్నంతో పాటు మీగడ పెరుగు, మిఠాయి ఉన్నాయి. ఆ భోజనం తిని నీరసంగా నడుచుకుంటూ వెళ్ళిపోయిన కింసుకుడు 10 రోజుల పాటు రాజుగారి కళ్ళ పడనే లేదు. వాడు చచ్చిపోయి ఉంటాడని భయపడి రాజుగారు తన భటులను వాడి కోసం వెతకమని పంపాడు. వాళ్ళు చావటానికి సిద్ధంగా ఉన్న కింసుకుణ్ణి కొనప్రాణంతో మోసుకువచ్చి రాజుగారు ముందు పెట్టారు.
వాణ్ణి చూసి రాజు కంటతడి పెట్టుకుంటూ నన్ను క్షమించు అన్నాడు. మహారాజా, ఇందులో క్షమించడానికి ఏమున్నది? తప్పు నాదే, మీలో ఏ దోషమూ లేదు అంటూ కింసకుడు ప్రాణాలు వదిలాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రాజుగారు పెట్టే పుష్టికరమైన ఆహారం తింటూ కూడా కింసకుడు ఎందుకు శుష్కించి చచ్చే స్థితికి వచ్చాడు? రాజు వాణ్ణి క్షమాపణ ఎందుకు వేడుకున్నాడు? తప్పు తనదేనని కింసకుడు ఎందుకు అన్నాడు? ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఎవరేది పెట్టినా తిని పొట్టపోసుకునే కింసకుడు రాజుగారి భోజనం తిన్న మీదట ఇతరులు పెట్టే ఆహారం తినలేక ఆకలితో మాడి శుష్కించి ఉంటాడు. రాజు కింసకుణ్ణి పరీక్షించడానికి తిండి పెట్టాడే కాని వాడిపై దయతలచి కాదు. రాజు పరీక్షకు పెట్టినది కింసకుడి బెంకాన్ని. వాడు తాను పెట్టే ఆహారం కోసం రోజు తోటకు వస్తాడని, వాడి పట్టుదల సడలుతుందని రాజు అనుకున్నాడు. రాజు పెట్టిన పరీక్ష విజయవంతమైంది అనిపించింది. ఎందుకంటే కింసకుడు 2 సార్లు తోటకు భోజనం కోసమే వచ్చాడు. కానీ తన పట్టుదల సడలిపోతుండడం చూసి వాడు మాడి చావడానికి కూడా సిద్ధమయ్యాడు. వాడు అంత సాహసిస్తాడని రాజు అనుకోలేదు. వాడి చావుకు తన పరీక్ష కారణం కావడం చేత రాజు వాడికి క్షమాపణ చెప్పుకున్నాడు. కింసకుడు తన తప్పు ఒప్పుకోవడానికి కారణం ఏమంటే, వాడు రెండోసారి మూడోసారి తోటకు రాకుండా ఉన్నట్టయితేనో, రాజుగారికి తనపై గొప్ప వాత్సల్యం కలిగిందనుకోకపోతేనో వాడు తప్పక తన మామూలు జీవితం జీవించగలిగేవాడు. రాజుగారు తన పట్టుదలను పరీక్షిస్తున్నట్టు గ్రహించలేకపోవటమే కింసకుడి తప్పు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. ఈ బేతాళ కథల్లో మనకి చాలా నాలెడ్జ్ వస్తుందండి ఇది వింటా ఉంటే. తప్పనిసరిగా కథలన్నీ వినండి అండ్ థ్యాంక్ యూ.